Good evening everyone. Welcome to 29th April post market analysis. This is Sharath. Let's start work on trading. ఈ రోజు మార్కెట్స్ చాలా చిన్న రేంజ్ లో ట్రేడ్ అయింది, బట్ సెలెక్టివ్ స్టాక్స్ లో స్ట్రాంగ్ మూవ్ చూసాము. నిఫ్టీ 24,335 దగ్గర క్లోజ్ అయింది, ఒక 7 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది అంతే. BSE సెన్సెక్స్ కూడా 80,288 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 70 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే. మార్కెట్స్ ఓవరాల్ గా సైడ్ వేస్ లో ఉన్నాయి, బట్ డిఫెన్స్ అండ్ షిప్ బిల్డింగ్ సెక్టర్స్ లో సూపర్ ర్యాలీ చూసాము. టాప్ గెయినర్స్ వచ్చేసి డేటా ప్యాటర్న్స్ 2556 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే 14% ఇంక్రీజ్ అయింది. దీని యొక్క రీజన్ వచ్చేసి డిఫెన్స్ కాంట్రాక్ట్స్ పైప్ లైన్ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇన్వెస్టర్ కి ఇంట్రెస్ట్ పెరిగింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ 1957 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 11.9% ఇంక్రీజ్ అయింది. నావీ ఆర్డర్స్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ తో బయింగ్ ప్రెజర్ పెరిగింది. కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేసి 1652 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 10% ఇంక్రీజ్ అయింది. ఆర్డర్ బ్యాక్ లాగింగ్ అండ్ ప్రాఫిటబిలిటీలో ఇంప్రూవ్మెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. టాప్ లూజర్స్ లో వచ్చేసి టాటా టెక్నాలజీ 663 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 6% వీక్ అయింది. వీక్ సెంటిమెంట్ ఇన్ టెక్ స్టాక్స్ అండ్ Q4 ఎక్స్పెక్టేషన్స్ వల్ల. గోదావరి పవర్స్ వచ్చేసి 185 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 4% మైనస్ లో క్లోజ్ అయింది. మెటల్ సెక్టర్స్ లో సెల్లింగ్ ప్రెజర్ ఉండడం వల్ల. JSW హోల్డింగ్స్ వచ్చేసి 24,445 దగ్గర క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 3.63% నెగిటివ్ లో క్లోజ్ అయింది. రీజన్ వచ్చేసి హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ అండ్ వీక్ సెంటిమెంట్ వల్ల. కన్క్లూజన్ వచ్చేసి మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది, కానీ సమ్ సెక్టర్స్ లో కొంచెం స్పెసిఫిక్ మూవ్మెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా జరిగాయి. డిఫెన్స్ సెక్టర్ కానివ్వండి, షిప్ బిల్డింగ్ లో కానివ్వండి మూవ్మెంట్ చాలా బాగుంది. ప్లస్ టెక్ కంపెనీస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఈ వీక్ వచ్చేసి ఫెడ్ రేట్ డిసిషన్ వీక్ కాబట్టి వోల్టాలిటీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బీ కాషన్ అండ్ ట్రేడ్ విత్ స్టాప్ లాస్. ఇలాంటి డైలీ పోస్ట్ మార్కెట్ అనలైజ్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.